హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో మిగిలిపోయాయా? అయితే వాటిని ఏం చేయాలి? ఇంట్లో దాచుకుంటే శుభమా అశుభమా? మరి అక్షింతలను శుభకార్యాల్లో వాడవచ్చా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఎన్నో ఏళ్ల తర్వాత కోట్లాది మంది రామభక్తుల కళ సాకారమైంది. రామ జన్మభూమిలో బాలరాముడు కొలువుదీరాడు. ఇక రామ ప్రతిష్ఠాపనకు ముందుగానే ఆ రామయ్య తండ్రి తన ఆశీర్వాదంగా అందరికీ అక్షింతలు పంపించిన సంగతి తెలిసిందే. ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం రోజున అందరూ భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి పూజ చేసి ఆ అక్షింతలను స్వీకరించారు. అయితే ఇప్పుడు మిగిలిన ఆ అక్షింతలు ఏం చేయాలి అనే సందేహం అందరికీ కలుగుతుంది. అలాంటి వారికి కొన్ని సందర్భాలలో అయోధ్య అక్షింతలు ఉపయోగించడం వలన రామయ్య ఆశీర్వాదం పొందవచ్చని వేద పండితులు తెలియజేశారు. ఆ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున అందరూ వారి ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి అయోధ్య రామయ్య ఆశీర్వాదంగా వచ్చిన అక్షింతలను పూజించి వారి తలపై వేసుకొని ఆ రాములు వారి కృపకు లోనయ్యారు. ఇలా అందరి ఇళ్లలో ఎన్నో కొన్ని అక్షింతలు మిగిలి ఉంటాయి. వాటిని కూడా ఇంట్లో ఉండే సాధారణ అక్షింతలతో కలిపి దేవుడి మందిరంలో కానీ డబ్బులు ఉండే బీరువాలో కానీ భద్రపరచాలి. వాటికి ఎలాంటి దోషాలు తాకకుండా జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాలను పెద్దల ఆశీర్వాదం కోసం వచ్చే పిల్లలను ఆశీర్వదించడం కోసం పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలా అనేక శుభకార్యాల సమయంలో ఆ అయోధ్య రామయ్య ఆశీర్వాదంగా వీటిని ఉపయోగించుకోవచ్చని, ఇలా చేయడం వలన వారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయని వేద పండితులు తెలియజేశారు. మరియు అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో కూడా మిగిలి ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సినిమా టంగును కొట్టండి. నేను మీ యాంకర్. బాయ్ బాయ్.